అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని ఆగస్ట్లో వచ్చే ముఖ్యమైన పండుగల కోసం అలాగే వాటి ఇంపార్టెన్స్ కోసం చెప్పబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫెస్టివల్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఆగస్ట్ 1న ప్రదోష వ్రతం అంటే ఆ రోజు శివుడిని పూజించడం చాలా మంచిది. సాయంత్రం సూర్యాస్తం అవ్వక గంటన్నర ముందు అలాగే గంటన్నర తర్వాత పూజ చేయాలి. ఆ రోజు శివుడికి సాయంత్రం ప్రత్యేకంగా పూజ చేసి అలాగే అభిషేకం చేయడం మంచిది. మీకు వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండండి. ఆ రోజు ఉపవాసం కూడా చేయడం చాలా మంచిది. తర్వాత ఆగస్ట్ 2 మాస శివరాత్రి లేదా మాసిక శివరాత్రి అంటారు కదా, ఆ రోజు కూడా శివుడిని పూజించడం చాలా మంచిది. శివరాత్రి రోజు ఎలాగైతే మనం పూజిస్తామో అలానే చేయాలి. సంవత్సరంలో ప్రతి నెలలో ఒక శివరాత్రి వస్తుంది. అలా సంవత్సరం అంతా 12 శివరాత్రులు ఉంటాయి. అందులో ఫాల్గుణ మాసంలో వచ్చే శివరాత్రి మనం మెయిన్ శివరాత్రిగా అంటే మహాశివరాత్రిగా చేసుకుంటాము. ఈ శివరాత్రి కూడా చాలా ముఖ్యమైనది. శివరాత్రి ఎలా చేస్తారో అలా చేయడం ఈరోజు మంచిది. లేదంటే శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆగస్టు 4 ఆదివారం రోజు మనకి ఆషాఢం ఎండ్ అవుతుంది. అలాగే ఆగస్ట్ 5 సోమవారం నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఇంకా శ్రావణ మాసం అంతా కూడా మనకి వ్రతాలు పండుగలు కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట. ఆగస్ట్ 6న మనకి శ్రావణ మంగళవారం, ఆ రోజు మంగళవారం పడింది. ఇక్కడ నుండి ఆషాఢ మాసం ఎండ్ అయ్యే వరకు వచ్చిన మంగళవారాలన్నీ కూడా శ్రావణ మంగళవారాలు అన్నమాట. శ్రావణ మంగళవారం అప్పుడు మంగళగౌరి వ్రతాలు చేయడం చాలా మంచిది. గౌరమ్మ సెట్ అవన్నీ కూడా పెట్టుకొని మనం గౌరీదేవికి ఆ రోజు పూజ చేయడం చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు ఎవరైనా సరే ఆ రోజు పూజలో కూర్చొని పూజలో ఉపయోగించిన అక్షంతలు వేసుకుంటే కనుక వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది. అలా పెళ్ళి అవ్వాలి అనుకునేవారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఆ రోజు పూజలో కూర్చొని మంగళగౌరి వ్రతంలో మీరు పెద్దవాళ్ళ చేత అక్షంతలు వేయించుకుంటే పెళ్లి జరుగుతుంది. ఆగస్ట్ 8న నాగల చతుర్థి పడింది. అలాగే ఆ రోజు చవితి కూడా పడింది. దూర్వ గణపతి వ్రతం కూడా ఆ రోజు పడింది. ఆగస్టు 9న మొదటి శ్రావణ శుక్రవారం పడింది. ఈరోజు మామూలుగా శ్రావణ శుక్రవారాలు పూజ చేసుకోవచ్చు అమ్మవారికి. మామూలుగా మనం వరలక్ష్మి వ్రతం 2వ శ్రావణ శుక్రవారం రోజు చేసుకుంటాము. అయితే ఆ రోజు వీలవదు అనుకునేవారు ఈ నెలలో వచ్చి ఏదో ఒక శ్రావణ శుక్రవారం రోజు మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. ఒకవేళ కుదరదు అనుకునేవారు ఈ మొదటి శ్రావణ శుక్రవారం లేదా మిగతా 2 ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. ఆగస్టు 13 2వ శ్రావణ మంగళవారం. ఈరోజు కూడా మీరు మంగళగౌరి వ్రతం ఈ వారంలో నేను చెప్పి ఏదో ఒక శ్రావణ మంగళవారం రోజు మీరు మంగళగౌరి వ్రతం చేయొచ్చు. లేదంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజు కూడా మీరు ఈ మంగళగౌరి వ్రతాలు చేయొచ్చు. ఆగస్టు 13న మనకి 2వ మంగళవారం శ్రావణ మంగళవారం పడింది. ఆగస్టు 14న తిరుమలలో తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఆ రోజు స్టార్ట్ అవుతుందన్నమాట. ఆగస్టు 16 2వ శ్రావణ శుక్రవారం. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేయండి. వీలైనంత వరకు ఆ రోజే వరలక్ష్మి వ్రతం చేయాలి. మీకు ఆ రోజు అవ్వదనుకుంటే మిగతా ఏదో ఒక శ్రావణ శుక్రవారం రోజు మీరు చేసుకోవచ్చు. అలాగే ఆ రోజు ఏకాదశి కూడా అన్నమాట. కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి వాళ్ళ హస్బెండ్ విష్ణుమూర్తి కాబట్టి ఇద్దరికి ఒకే రోజు, అలాగే ఏకాదశి వరలక్ష్మి వ్రతం 2 ఒక్క రోజే పడ్డాయి కాబట్టి ఆ రోజు ఇద్దరికి పూజ చేయడం చాలా మంచిది. పూజలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా పెట్టి వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయండి. ఆగస్టు 17న శని త్రయోదశి పడింది. అలాగే ఈ నెలలో మామూలుగా అయితే మనకి శని త్రయోదశి సాటర్డేస్ పడదు. బట్ ఈసారి ఈ నెలలో వచ్చే 2 శని త్రయోదశులు కూడా సాటర్డే పడ్డాయి. ఎలాంటి దోషాలు ఉన్నవారైనా సరే ఆ రోజు శనీశ్వరుడు గుడి దగ్గరికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శనీశ్వరుడు పూజ చేస్తారు కదా, అది చేయించుకుంటే దోషాలు తొలగిపోతాయి. నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి. అలాగే నల్ల నువ్వులతో దీపం పెట్టాలన్నమాట. అలాగే నవధాన్యాలు తీసుకొని వెళ్తే అక్కడ పంతులు గారు ఒక పూజ చేయిస్తారు. ఒక బ్లాక్ క్లాత్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. పూజ చేయించాలి అనుకునేవారు ముందుగానే ఏం కావాలనేది పంతులు గారికి అడిగి తీసుకొని వెళ్ళండి. ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అంటారు. ఆ రోజు రక్షాబంధన్ చేస్తారు కదా, అది ఈరోజే అన్నమాట. ఆగస్టు 19 మండే సోమవారం పడింది. విఘ్నేశ్వరుడికి చెల్లి కావాలి అని అడిగేటప్పుడు శివుడు అప్పుడు సంతోషి మాతాన్ని సృష్టిస్తారనమాట. అప్పటి నుంచే మనం ఆ రోజుని రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని జరుపుకుంటాము. అదే రోజు మనకి హయగ్రీవ జయంతి కూడా పడింది. ఆగస్టు 20న 3వ శ్రావణ మంగళవారం పడింది. ఆగస్టు 21న శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన బుధవారం రోజు పడింది. ఆగస్టు 22 గురువారం రోజు శంకరహర చతుర్దశి. ఆగస్టు 23 3వ శ్రావణ శుక్రవారం పడింది. ఆగస్టు 26న కృష్ణాష్టమి.
కదంబ పువ్వులతో కృష్ణుడికి పూజ చేయడం చాలా మంచిది. ఆగస్టు 27 4వ శ్రావణ మంగళవారం, ఆగస్టు 30న ఆఖరి శ్రావణ శుక్రవారం, అలాగే ఆ రోజు కూడా ఏకాదశి పడింది. అలాగే ఆగస్టు 31న మళ్ళీ శని త్రయోదశి పడింది. ఆ రోజు మాస శివరాత్రి అలాగే ప్రదోష వ్రతం కూడా పడింది. ఇవి ఆగస్టులో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఆగస్టు 5, 12, 19 అలాగే 26 మనకి శ్రావణ సోమవారాలు పడ్డాయి. ఆ రోజు శివాలయంకి వెళ్ళడం చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలోనే శివుడు పాలసముద్రం చిలికినప్పుడు వచ్చిన విషాన్ని తాగుతారు. కాబట్టి ఈ నెలలోని శివాలయంకి వెళ్ళి అభిషేకాలు చేయడం చాలా మంచిది. ఈ 4 రోజులు కూడా శివాలయంకి వెళ్ళేలా చూడండి. ఒకవేళ కుదరదు అనుకునేవారు ఈ 4 రోజుల్లో ఏదో ఒక్క రోజైనా శివాలయంకి వెళ్ళండి. నెక్స్ట్ 6, 13, 20 అలాగే 27 ఈ నెలలో శ్రావణ మంగళవారాలు. ముందే చెప్పాను కదా, ఈ శ్రావణ మంగళవారాల్లోని మంగళగౌరి వ్రతం చేస్తారు. పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని వారు ఆ రోజు పూజ చేసిన అక్షంతలు కనుక వేసుకుంటే వారికి తొందరలోనే పెళ్లి జరుగుతుంది అని అంటారు. కాబట్టి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే సరే ఖచ్చితంగా ఆ అక్షంతలు అయితే వేసుకోండి. ఆగస్టు 9, 16, 23, 30న శ్రావణ శుక్రవారాలు పడ్డాయి. ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం చేస్తారు. మీకు ఆ రోజు కుదరకపోతే మిగతా 3 రోజుల్లో ఎప్పుడైనా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అలాగే ఆ 4 రోజులు కూడా శుక్రవారాలు, శ్రావణ శుక్రవారాలు చేసుకుంటారు. లక్ష్మీదేవికి పూజ చేయాలన్నమాట. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.